క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. నిన్నటి పాఠంలో కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. మరి ఈ దినం పాఠంగా మనము 8 వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాం. యోహాను అను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. చాలా ఆసక్తికరమైన విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. గతంలో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 4వ వాక్యంలో ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. కొన్ని విషయాల్ని ఆయన మరుగు చేస్తూ ఉన్నాడు. వాటిని ముద్ర వేయి, ఇప్పుడే వాటిని రివీల్ చేయొద్దు. ఎందుకో కారణం కూడా మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో 26వ వచనంలో చూడండి. దానియేలు 8:26. ఆ దినములను గూర్చిన దర్శనము వివరించి ఉన్నాను, అది వాస్తవమును, అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనమును వెల్లడి చేయకుమనెను. ఆ దర్శనము కలగగా దానియేలును నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తునై ఇంటిని, పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయిచు వచ్చి తిని, ఈ దర్శనమును గురించి విస్మయం గలవాడినైతిని కానీ దాని సంగతులు తెలపగలవాడెవనూ లేకపోయాను. దానియేలుకు దేవుడు చూపించినటువంటి ఈ దర్శన విషయాన్ని ముద్ర వేయమంటున్నాడు. ఎందుకు అంటే ఇది ఇప్పుడిప్పుడే జరిగే అంశం కాదు, చాలా కాలం తర్వాత జరుగుతుంది కనుక దాన్ని అప్పుడే రివీల్ చేయొద్దు అంటున్నాడు. అయితే ఇక్కడ 22వ అధ్యాయంలో ఇప్పుడు చెప్పబడుతున్న మాటలు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెబుతూ ఈ ప్రవచన వాక్యాలను ముద్ర వేయవద్దు. ఎందుకంటే దెర్ ఈజ్ నో టైం, ఇక్కడ సమయం లేదు. 7వ వచనంలోనూ 12వ వచనంలోనూ 20వ వచనంలోనూ ముమ్మారు చెప్పబడుతుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ. ఒక మాట పదే పదే చెప్పబడుతుంది అంటే ఒకటి సమయం లేదని అర్థమవుతుంది, రెండవది అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడైనా ప్రజలు ఏ మారుపాటుగా ఉంటారేమో, మర్చిపోతారేమో అన్న అంశాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో నిర్మించిన ఆ దినము నుండి ఈ దినం వరకు ఇటు క్రైస్తవులందరూ, సమాజమంతా, పరలోకమంతా, లేదా ఈ సృష్టి యావత్తు ఎదురు చూస్తున్నది ఈ దినం కొరకే. అయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో కొద్దిగా బాధాకరమైన విషయం మనకు కనబడుతుంది. అదేంటంటే, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. నేను ఎందుకు బాధాకరం అన్నానంటే, ఈ స్టేటస్ చూడండి మీరు. కొన్ని సందర్భాల్లో చాలా వ్యాకులం అనిపిస్తుంది. మన కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి యవన బిడ్డల కొరకు, కుటుంబముల కొరకు ఎంతో ప్రార్థించి విలపించి వారిని దేవుని మందిరానికి నడిపిస్తూ, సహవాసానికి నడిపిస్తూ, ఏ విధము చేతనైనా వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన ప్రత్యక్షతల్లో పరిపూర్ణులుగా కనబడాలని దేవుని సేవకులు ప్రయాసపడుతున్నప్పుడు, ఆయనను కొందరు కఠిన హృదయం గలవారై అటు దేవుణ్ణి, దైవ సేవకుల్ని ద్వేషిస్తూ రక్షణను అందునొల్లక బ్రతుకుతూ ఉన్నప్పుడు కలిగే వ్యాకులము, బాధ. అలాంటి సందర్భాల్లోనే ఆ సేవకుల హృదయాలకు కాస్త ఆదరణ, నెమ్మది కలుగుతుంది ఈ వచనంను బట్టే. ఎందుకంటే లేఖనం అంటుంది కదా, నాశన దినమునకు కొంతమంది భక్తిహీనులు నిర్మించబడి ఉన్నారు. వారు విని మారు మనసు పొందితే పర్వాలేదు, కానీ వినడంలో వారిని మనం ఏం చేయగలుగుతాం? అందుకే ఈ మాట అంటుంది, ఆ స్టేటస్ ఏముందో అలాగే కంటిన్యూ కానివ్వండి. పాపంలో ఉన్నవాడు తీక్షణమైన అగ్ని కొరకు వాడు ఇంకా పాపంలోనే కొనసాగుతూ ఉంటాడు, ఇంకా భయంకరమైన పాపిగా మిగిలిపోతాడు. నీతిమంతుడైన వాడు, పరిశుద్ధత కలిగి జీవించేవాడు
తనకున్న పరిశుద్ధతను పెట్టుబడిగా పెడుతూ వాడు ఇంకా పరిశుద్ధతను సంపాదిస్తుంటాడు. నీతిమంతుడు నీతిని విత్తుతూ సత్క్రియలు చేస్తూ వాడు ఇంకా నీతిమంతుడిగా మార్చబడుతూ ఉంటాడు. అలాగనే ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ఉండనిమ్ము అంటూ కంటిన్యూగా 12వ వచనంలో అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉన్నది. ఎలాగైతే బ్రతుకుతారో అలాగనే బ్రతకండి అంటే దాని అర్థం ఏమనుకుంటున్నారు? ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి సంబంధించినటువంటి జీతం ఆయన సిద్ధపరిచాడు, ఆయన తీసుకొని వస్తున్నాడు. మీకు ప్రసంగిలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయంలో 9వ వచనం. ప్రారంభం నుంచి వింటున్నప్పుడు భలే సరదాగా అనిపిస్తుంది, కానీ ఆ ముగింపు చదివితేనే ఎవరికైనా గ్రహింపు. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము అని చదువుతున్నప్పుడు వాడు చాలా సంతోషపడతాడు. దేవుడు చాలా ఫ్రీడమ్ ఇస్తున్నాడు, యవనస్తుల్ని బాగా అర్థం చేసుకుంటున్నాడు, కొంతకాలం మేము సరదాగా చేయడానికి. కానీ తొందరపడకుండా ముగింపుకు వచ్చేసరికి అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునని గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. మరుగైన ప్రతిక్రియ, రహస్యమైన ప్రతిక్రియ బాహాటముగా తీర్పులోకి తీసుకురాబడుతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫలము కూడా అనుభవించక తప్పదు. ఇది ఒక బహుమతి ప్రధాన దినోత్సవం. యెషయా 62:11లోను, యెషయా 40:10లోను యెషయా ఇదే అంశాన్ని ప్రవచిస్తూ వచ్చాడు. నేను ఉదాహరణకు 40:10 చదువుతాను. ఇదిగో తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. రివార్డ్ అండ్ పనిష్మెంట్. బహుమతి ప్రధాన ఆ దినము రోజున కేవలము మంచి బహుమతులే కాదు, వాని క్రియలకు సంబంధించినవి. కొంతమంది మంచిగా రివార్డు పొందుతారు, కొంతమంది పనిష్మెంట్ పొందుతారు. అందుకే యెషయా అంటున్నాడు, ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గరే ఉంది, ప్రతీకారం ఆయన కంటే ముందుగా నడుస్తూ ఉంది అని. ఎందుకంటే మంచివాడు, జయించిన వాడు పొందపోయేటువంటి జీవవృక్ష ఫలము కానీ, తెల్ల రాతి కానీ, మన్న కానీ, జీవ కిరీటం కానీ, బహుమతులు ఎన్నో ఉన్నాయి, మరి ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు. అయితే వాని క్రియలకు సిద్ధపరిచిన జీతం, ఆ జీతాన్ని సిద్ధపరచుకునే లేదా ఆ జీతాన్ని మార్చుకునే అవకాశం ఇప్పుడు ఉంది కనుక ప్రభువుతో మాట్లాడుతుండగా మారు మనసు పొంది మొదటి క్రియలను చేయడం మంచిది. ఇక ఈ దిన పాఠము ముగింపుగా 13వ వచనాన్ని 14వ వచనాన్ని మనం చూద్దాం. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవాడై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉద్దుకొని వారు ధన్యులు. ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఆదియు అంతమై ఉన్నాడు. క్రైస్తవులకు చాలామంది కొంత చరిత్ర తెలిసిన వారుగా ఉంటారు, కొంతమంది చాలా అమాయకంగా ఉంటారు. క్రైస్తవేతరులైన వారు అడిగే ప్రశ్నలకు కొంతమంది జవాబు చెప్పలేకపోతూ సతమతం అవుతూ ఉంటారు. అందుకే ఎంతో కొంత జ్ఞానము, ఎంతో కొంత బైబిల్ చరిత్ర కూడా ప్రతి క్రైస్తవుడి విశ్వాసి తెలుసుకో అవసరం ఉంది. చూడండి, ఉదాహరణకు క్రైస్తవేతరులు అడిగే ప్రశ్న ఏంటంటే, క్రైస్తవ్యం యొక్క చరిత్ర ఏంటి, క్రీస్తు ఎప్పుడు వచ్చాడు, క్రీస్తు శకం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది, 2000 సంవత్సరాల క్రితమే కదా, అంతకంటే కూడా ముందు ఇదిగో మా పుక్కిటి పురాణాలు ఉన్నాయి, దేవుళ్ళు దేవతలు ఉన్నారు అని చెప్పుకొస్తూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు కొలసీలతో మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో 15వ వచనంలో అసలు క్రీస్తు ఎవరు? ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటూ 17వ వచనంలో కూడా ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. క్రీస్తు ఎప్పుడొచ్చాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆదికాండము మొదటి అధ్యాయంలోనే అండి, బైబిల్ మొదటి పేజీలోనే క్రీస్తు కనబడుతున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి పేజీలో క్రీస్తు అల్ఫా ఒమేగా అని కనబడుతున్నాడు. ఆది ఆయనే, అంతము కూడా ఆయనే.
ఆదికాండం 1:26లో మన పోలిక చొప్పున మనము నరులము చేయుదుమని ఎవరితో మాట్లాడుతున్నారు? ఒకటి, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. రెండవది, మీరు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 2-3 వచనాలు మీరు చూడండి. ఆ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. హీ ఈజ్ ద క్రియేటర్. ఒకటి సృష్టికర్త, రెండవది ఆయన కలగజేసిన సృష్టిని నిర్వహించేటువంటి నిర్వాహకుడు. ఆయనే నిర్మించాడు, ఆయనే నిర్మించిన దాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ప్రకటన 1:8 ప్రకారం అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచు ఉన్నాడు. కొంతమంది మరొక మాట, క్రీస్తు దేవుడు అని ఎక్కడుంది? క్రీస్తు దేవుడు ఎక్కడుంది? అల్ఫా ఒమేగా ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ సంగములతో? ఎవరు చూశారు? బాప్తిసం ఈ పరవాసి అయినటువంటి యోహాను ఎవరిని చూశాడు? ప్రభువును చూశాడు. ఆ అల్ఫా ఒమేగా అయిన క్రీస్తు మాట్లాడుతున్నాడు. సర్వాధికారి దేవుడకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కనుక క్రీస్తు పూర్వము క్రీస్తు శకము ఉందని 2000 సంవత్సరాలు మాత్రమే క్రీస్తు చరిత్ర, క్రైస్తవుల చరిత్ర అనుకుంటే అది పొరపాటు. ఆయన ఈ లోకానికి సర్వమానవాళి కొరకు రక్తం కాచి ప్రాణత్యాగం చేసేదానికి వచ్చినటువంటి ఆ దినమును బట్టి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అన్నారు, కానీ ఆయన ఆది అయి ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో మీరు మొట్టమొదటి అధ్యాయంలో మొదటి 5 వచనాలని మీరు చూడండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన ద్వారా సమస్తం కలిగింది. ఎవరైనా 14 వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు నివసించాడు, మన మధ్యకు దిగి వచ్చాడు. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. 3వ వచనంలో కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. కనుక ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా అయిన వాడు చెప్పు సంగతులు ఏంటంటే, ఈ పాఠంలో నేను త్వరగా వస్తున్నానని పదే జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం కలిగిన రక్షణను గట్టిగా పట్టుకోవాలి. ఇంకా రక్షణ పొందని వారైతే క్రియలకు సిద్ధపరిచిన జీతం పొందకముందే సమయం ఉండగానే మారు మనసు పాపక్షమాపణ రక్షణ పొందాలి. ఇక ప్రకటన 22లో చివరి పాఠంగా రేపటి దినం మనం ధ్యానం చేద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.